మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చాలా మంది కూడా కొన్ని విషయాలు తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. అది దాని వలన కొన్ని కష్టాల పాలు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే తెలియక చేసిన తప్పులు వేరు, మన తెలిసి కూడా అలాంటి తప్పులు చేసుకున్నట్టయితే కొన్ని కష్టాల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కష్టాల పాలు అవ్వడానికి ఉండేటువంటి అలవాట్లు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో చూసుకుందాం. అంటే మంచం మీద కూర్చొని భోజనం చేయడమా, లేదా తిన్న ప్లేట్లో చేయి కడుక్కోవడం కావచ్చును. ఇలాంటివి కొన్ని విషయాలైతే మనకు తాళపత్ర గ్రంథంలో లిఖింపబడి ఉన్నవి, తాళపత్ర నిధిలో ఉండడం జరిగింది. కనుక మరి ఇంకా ఎలాంటి విషయాలు అనేవి చూసుకున్నట్టయితే, పూజా గదిలో ఒకే దేవతకు సంబంధించి అటువంటి రెండు చిత్రపటాలు ఉండకూడదు. వినరా? ఒకటే ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు ఏ విధంగానైతే ఉందో అదే విధంగా మరొక అమ్మవారి యొక్క ఫోటో ఉంచిన, లేదా ఆంజనేయ స్వామికి సంబంధించింది కానీ, విన్నరా, ఇలా ఒకటే ఫోటో 2-3 చిత్రపటాలుగా కూడా పెట్టకూడదు అని చెప్పి మనకు చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా శనివారం రోజు ఇంటికి నూనెను తెచ్చుకోకూడదు. శనివారం రోజు అది మంచి నూనె కానివ్వండి, లేదా కొబ్బరి నూనె కానివ్వండి, లేదా దీపారాధనకు సంబంధించినటువంటి నూనె కానివ్వండి, ఏదైనా కూడా శనివారం రోజు ఇంటికి కొని తెచ్చుకోకూడదు. విన్నారా? పూజా మందిరం దగ్గర, వంటగది దగ్గర తల దువ్వరాదు. విన్నారా? పూజా మందిరం ఎక్కడైతే ఉన్నది, వంటగది ఎక్కడైతే ఉన్నది, ఆ స్థానాలలో మనము నెత్తి అనేటువంటిది దువ్వకూడదు. అదేవిధంగా మన సంసారం కూడా ఈడ్చుకొని పోతుంది, డబ్బులు కావచ్చు ఏదైనా కూడా. మరి ఇల్లుని ఊడ్చేటప్పుడు చీపురును నిల్చోపెట్టకూడదు. ఇల్లును ఊడ్చేటువంటి సందర్భాలలో ఊడ్చిన తర్వాతనైనా కూడా చీపురును నిల్చోబెట్టకూడదు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇల్లును ఊడ్చేటువంటి చీపురు ఏదైతే ఉందో దానిని నిలబెట్టడము తప్పు అని చెప్పడం జరుగుతుంది. విడిచిన బట్టలను కాళ్ళతో తొక్కి ఉతకరాదు. విడిచిన బట్టలను కొందరు తుడుచుకున్నటువంటి టవల్ను కూడా నడుముకు కట్టేసుకొని మన లుంగియో లేదో పాయింటో వేసేసుకొని కింద పడేసి కాలుతో తీస్తారు. అలా తీయకూడదు. ఒక తుడుచుకున్నటువంటి టవల్లో ఖచ్చితంగా కూడా అది మనల్ని శుభ్రపరుస్తుంది అంటే అందులో ఖచ్చితంగా దేవతామూర్తులు ఉంటారు అనేటువంటి భావన చేసుకోవాలి. విన్నారా? దానికి కూడా ప్రతిదానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా చేయకూడదు. అదేవిధంగా విడిచినటువంటి బట్టలను కాళ్ళతో తనడం కానీ, కాళ్ళతో తొక్కడం కానీ, బట్టలు ఉతికేటువంటి క్రమంలో ఈ బట్టలకు సంబంధించినటువంటి మురికి పోవాలి అని చెప్పి కొందరు కాళ్ళ మధ్యలో వేసి తొక్కుతూ ఉంటారు. విన్నారా? అలా కూడా చేయకూడదు అని చెప్పడం జరుగుతున్నది. ఇంకా బట్టలు పిండినటువంటి నీటిని కాళ్ళపైన కూడా పోసుకోకూడదు. విన్నారా అండి? బట్టలు పిండిన తర్వాత నీళ్లను కాళ్ళ మీద పోసుకుంటారు, కొందరు పోసుకుంటారు. అట్లా కూడా తప్పు. ఇంకా సాయంకాలం సమయంలో నిద్రపోకూడదు. ప్రదోష కాలము 4:30 తర్వాత, 5 ఆ తర్వాత. ఉదయాన్నే నిద్ర లేవగానే చాలాసేపు పడుకోకూడదు. ఉదయము నిద్ర లేచిన తర్వాత మెలకువ జరిగింది, ఇక ఫోన్ పట్టుకొని ఆడడం కొన్ని గంటలే. విన్నరా? అలా కూడా చేయకూడదు. నిద్ర లేవగానే ఆ దుప్పటిని ఒక మూలకు విసిరి వేయరాదు. మీరు ఏదైతే పడుకున్నారో ఆ దుప్పట్లను చక్కగా మడతపెట్టి పక్కకు పెట్టాలి. విన్నరా? ఇలా కొన్ని మీరు మనం చెప్పినటువంటి మంచి సూక్తులలో కొన్ని పాటించినట్టయితే ఖచ్చితంగా కూడా కొంతవరకు మీకుండే అటువంటి ఆ యొక్క కష్టాల నుండి విముక్తి కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి శనివారం కూడా రావి చెట్టు వద్ద ఆవ నూనెతో దీపారాధన చేసినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. విన్నరా? మహాదేవ శ్రీమాత్రే నమః.